యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్న మెసేజ్ ఇవ్వండి. అది ఇవ్వకపోతే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదన్న విషయం కూడా వైసీపీ అధికార ప్రతినిధి గారు అనుకున్న అక్కసంత పవన్ కళ్యాణ్ గారిని కక్కేశారు. నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మీరు రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? వైసీపీ పార్టీ రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? హిందువుల పైన అతను ఇచ్చిన స్టేట్మెంట్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అడిగాను. దానికి ఏదైనా ఎస్ ఆర్ నో అని మాత్రం ఇంతవరకు చెప్పలేక తిప్పి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు కూడా క్లారిటీ ఉంటుంది వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు అంటే మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది, వేరే వాళ్ళకు సమయ సందర్భం, మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది. ఆయన వాయిస్ వినిపించలేదు కదా, మీకు ఇష్టం కదా, మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారా? అసలే వినిపించట్లేదంటే మీరు మధ్యలో వాళ్ళు క్రాస్ టాక్ ఏంటి? సార్, ఈ వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని ఒక కొత్త చక్కా కొట్టుకున్నట్టుంది. ఒక మంచి షర్టు కొట్టుకుంటున్నారు అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మా నాన్నగారు నాస్తికుడు, ఆయన దీపం దగ్గర సిగరెట్ తో వెలిగించుకున్న వ్యక్తి, అలాంటిది రానున్న రోజుల్లో ఆయన మారారు, రాముడు భక్తుడుగా అయ్యారు, మా అందరికి రాముడు ఆయన ఆంజనేయ స్వామి పేర్లు వచ్చేలాగా పేర్లు పెట్టాడు, ఒక నాస్తికుడు భక్తుడిగా మారాడు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ని చూపించాడు ఆయన. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఒళ్ళు కొవ్వెక్కి ఒక ఛానల్ ని డెవలప్ చేసుకోవడం కోసం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతుంటే రావణ్ణి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రసాద్ గారు ఆ రోజు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఆయన ఎవిడెన్స్. అసలు పవన్ కళ్యాణ్ హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి. ఐ విల్ ఆన్సర్ టు యు, ప్లీజ్ వెయిట్. వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఒకసారి కేసు చోరం చెప్పించుకోండి. అతను డిస్ప్లే చేయలేదు ఆ మాటల్ని, వర్మ గారు ఆ మాటలు డిస్ప్లే చేయలేదు, మీరు చోరం చెప్పించుకోండి. ఆయన దగ్గర చెప్తాడు ఆయన ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు రావణ్ అనే వ్యక్తిని. ఈ రోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొడతారన్నారట, చెప్పుతో కొడతారని మంచి మాట అన్నాడు, ఇంకా నీచంగా వాడాలి. మీ ఎమ్మెల్యే నానాజీ జగన్మోహన్ రెడ్డిని నా కొడక రానా అన్నాడు. సిగ్గు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. వర్మ గారు ఒక్కసారి మ్యూట్ చేయండి. ఏమన్నారు? నా కొడక అన్నారా సార్? ఒక్కసారి మహిళా మూర్తి మీ పార్టీ లీడరు ఏమనింది ఆయనండి? గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారంట సార్. రోజా గారి మాటలు శుద్ధ పూర్త మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ ఆయన చెప్పండి నేను మాటలు. డైమండ్ రాని లేదా? ఒక మినిస్టర్ మీరు పనిచేసి నేను అనట్లేదు. పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్ గా పనిచేసి సిగ్గు లేకుండా ఆడదిగా ఉండి గాలినా కొడుకులు గాలిలో గెలిచారు ఆవిడ మాట్లాడుతుంటే మీరు వచ్చి కూర్చొని శుద్ధ పూస నీతులు మాకు చెప్తున్నారు. ఎవరికి? జనసేన పార్టీ వాళ్ళకి. ముందు రావణ్ అనే మాట వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు స్టాండ్ ఏంటి? హిందువులు మనవాళ్ళని ఆయనేమో 19 నానాజీ గారేమో ఆయన మీద మాట్లాడారు. ఏంటిది? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పాలమ్మా, నాకు అర్థం కదా. అడగండి ఏం ఖండించాడు ఆయన ఆ స్టేజ్ మీద అలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే. అనవసరం ఏం చేశాడు చెప్పండి. అప్పుడు అనవసరం ఏం చేశాడు చెప్పండి. తాతో నాగేంద్ర ఏం చేశాడు చెప్పండి. వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. ఈరోజు ఢిల్లీలో మీరు సభ పెడితే, అదే తిరుపతిలో సభ పెడితే, సాక్షాత్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇది